హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చెప్పబోయేది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్. నేను మీ రామప్రసాద్ నాయక్, అడ్వకేట్, హైకోర్ట్. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947. దీంట్లో ఇండెక్స్ వచ్చి ఆరిజిన్ అండ్ హిస్టరీ, ద ప్రియంబుల్ ఆఫ్ యాక్ట్, appropriate government, section 2 subclass A, industries, section 2 subclass J, origin of definition. Industries under Industrial Dispute Act, the definition contains two parts: hospital if industry within section 2J, municipal corporation, sovereign functions of industries, solicitor forms of if industries, educational institute of industries, research institute if industries, house of distinctive animals if industries, house of clubs industries కింద వస్తాయా, అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఇఫ్ ఇండస్ట్రీస్, ఆల్ ఇండియా రేడియో అండ్ దూరదర్శన్ ఇఫ్ ఇండస్ట్రీస్, టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఇఫ్ ఇండస్ట్రీస్. ద ట్రిపుల్ టెస్ట్ అంటే ఈ టెస్ట్లో ఈ కనుక ఇండస్ట్రీస్ కింద ఫామ్ అవుతాయా అవ్వవా అని. అవి ఏంటంటే సావరెన్ ఫంక్షన్, దానికి సావరెన్ ఫంక్షన్ ఉందా లేదా, లిబరల్ ప్రొఫెషన్, అది లిబరల్ ప్రొఫెషన్ కింద వస్తుందా రావట్లేదా అని. ఎడ్యుకేషన్, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, క్లబ్స్, కోఆపరేటివ్స్, వీటిల్లో ఏదైనా అంటే దేనికి ఎలాగ సపరేట్ అని. ఇది ఇండెక్స్ మాత్రమే, దీనికి మళ్ళీ బ్రీఫ్గా మీకు దాని తర్వాత చెప్తాను నేను. ద ట్రిపుల్ టెస్ట్లో కనుక పాస్ అవుతే అది ఇండస్ట్రీ కింద వచ్చేస్తాను అనమాట. ద ఎర్లియర్ డెసిషన్ ఓవర్ రూల్డ్ అంటే అంతకుముందు ఒక డెసిషన్ ఉంది, దాన్ని మళ్ళీ ఓవర్ రూల్ చేసుకుంటూ మళ్ళీ వేరేది వచ్చింది. అమెండ్మెంట్ డెఫినేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ సెక్షన్ 2 సబ్క్లాస్ ఏ. ద క్లాజ్ ఆఫ్ ది ambiguity ఈజ్ సెక్షన్ 2. ఆరిజిన్ ఆఫ్ డెఫినేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఇండస్ట్రీ అని ఇందుకు దేన్ని అంటాం మనం అని. దాంట్లో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్లో సెక్షన్ 2 సబ్క్లాస్ జే వరకు మనం ఇప్పుడు చెప్పాము. అదే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ సబ్ క్లాస్ కే వచ్చి సెక్షన్ 2 సబ్ క్లాస్ కే, ఆరిజిన్ ఆఫ్ డెఫినేషన్, స్కోప్ అండ్ నేచర్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ ఈజ్ ఏ collective dispute. Industrial dispute is a class struggle. Definition of industrial dispute consisting of 3 parts. When individuality discipline dispute becomes industrial dispute, support from body of workman. What constitute body of workman? Support by industrial dispute. Outside of the trade union outside జరిగేదంతా ఇండస్ట్రియల్ కింద వచ్చిద్దా రాదా అని. మెజారిటీ సపోర్ట్ ఈజ్ నాట్ నెససరీ. కమ్యూనిటీ ఆఫ్ ఇంట్రెస్ట్, withdraw of supports, dismissal etc. of an industrial workman to be deemed to be an industrial dispute. Section 2A. Definition of individual dispute. Individual dispute vice versa industrial dispute. Individual dispute vice versa industrial dispute. Authorities under this act: Workers Committee, section 3, origin, background, constitution of Workers Committees, section 3 subclass 1, duties of Workers Committees, section 3 subclass 2, judicial verdict on Workman Committee, democration of functions between Workman Committee and a trade union, recommendations of National Commissions of Labor 1969. ఇక్కడ వరకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ అండి. దీంట్లో మళ్ళీ సబ్ క్లాస్ వచ్చి కొలిషన్, లేబర్ కోర్ట్, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్, నేషనల్ ట్రిబ్యునల్.
ఇవన్నీ ఒక చాప్టర్లో వచ్చింది అనమాట, సెకండ్ చాప్టర్. మీకు ఇవన్నీ దాని తర్వాత చెప్తాను. అంటే దీంట్లో రికగ్నైజేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, కలెక్టివ్ బార్గెనింగ్ వచ్చి మీకు తెలుసు కదా, రికగ్నైజేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ని రికగ్నైజ్ చేయాలి, అది రిజిస్టర్ చేస్తేనే అది రికగ్నైజ్ చేసినట్టు అనమాట. కలెక్టివ్ బార్గెనింగ్ అంటే మన ట్రేడ్ యూనియన్లో ఎవరైతే ప్రెసిడెంట్ సెక్రటరీస్ ఉంటారో వాళ్ళు వెళ్ళి వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడతారు. దాంట్లో కలెక్టివ్ బార్గెనింగ్ వాళ్ళు ఏదైతే అంటే యూనియన్ ఒక మాట చెప్పిద్ది, వాళ్ళు ఒక మాట చెప్తారు, ఆ రెండింటికి మధ్యలో ఒక బార్గెనింగ్ జరిగింది అనమాట. దాన్ని కలెక్టివ్ బార్గెనింగ్ అంటారు. దాంట్లో కలెక్టివ్ బార్గెనింగ్లో వచ్చి మీకు ఇప్పుడు చెప్తాను సబ్ హెడ్డింగ్స్. కలెక్టివ్ బార్గెనింగ్ ఆఫ్ ఇన్ ఇండియా, కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ, ఇండియా అండ్ ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కన్వెన్షన్లో ఇది ఒక పార్ట్ ఇచ్చింది అనమాట. వాళ్ళ ఒక కమిటీ అంటే ఒక కన్వెన్షన్ అందరు కలిసి ఒక మీటింగ్లా పెట్టుకొని దాంట్లో ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుంటే అది కన్వెన్షన్ కింద ఇద్ది అనమాట. కండిషనల్స్ ప్రివలెంట్ ఇన్ ఇండియా, కలెక్టివ్ బార్గెనింగ్ ఇన్ ఇండియా, ఎవల్యూషన్ ఆఫ్ కలెక్టివ్ బార్గెనింగ్ ఇన్ ఇండియా, సెక్షన్ 18 ఆఫ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947, వైస్ వర్సా కలెక్టివ్ బార్గెనింగ్, రికగ్నైజేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, మీడియేషన్ ఆఫ్ కలెక్టివ్ బార్గెనింగ్, ఎన్ఫోర్సబిలిటీ ఆఫ్ కలెక్టివ్ అగ్రిమెంట్స్. దాని తర్వాత దాన్ని అగ్రిమెంట్ కింద చేసుకుంటారు. అక్కడ వరకు మనకి కలెక్టివ్ బార్గెనింగ్ అండ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ వరకు మనకి ఇప్పుడు చెప్పాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్.